సో మీరు ఈ మధ్యన ఇదే మీరు జియోనెస్ట్ ఏదైతే చూసిరో ఎకో ఫ్రెండ్లీ లో కాస్ట్ హౌస్ రిప్లెక్స్ హౌస్. సో అది చూసినాక మేబీ మీరు కూడా ఇలాంటిది ఒకటి కట్టుకోవాలని ఆలోచన చేస్తారు. అవునండి, అది మీ ప్లేస్లో. కరెక్ట్ అండి. సో ఇది ఎవరైనా కట్టుకోవచ్చు, దీనికి పెద్ద ఛాలెంజ్ ఏం లేదు. ఓకే. సో మెయిన్ ఏంటంటే మనకు స్టోన్ లోకల్గా అవైలబిలిటీ గురించి జస్ట్ ఎంక్వైరీ చేయాలి. ఓకే. సో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసినాక వాళ్ళు సైజు ఒక శాంపుల్ సైజు ఉంటుంది కదా. అవునండి. మీరు ఒక 4 శాంపుల్ తీయండి. ఓకే. తెచ్చినాక దాని డైమెన్షన్స్ అట్లీస్ట్ ఒక్క ఫేస్ నీట్గా ఉంటుంది. ఓకే. ఇది ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్. ఓకే. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెటీరియల్ హైదరాబాద్ చుట్టుపక్కల దొరుకుతుంది ఎన్నో దగ్గర. కొంచెం అటు ఇటు వెళ్తే మనకు పెద్ద ఛాలెంజ్ లేదు. ఓకే. కానీ అది కట్టే వాళ్ళని ఎత్తుకడం. ఓకే. మీకు సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఎక్కడైతే మీరు స్టోన్ క్వారీ దగ్గర వెళ్ళి కొనడానికి వెళ్తారో క్వారీ దగ్గర విజిట్ చేయండి. ఓకే. మంచిది. ఎందుకంటే క్వాలిటీ, గ్రెయిన్స్, సైజు ఒక 5-6 మంది కొడుతుంటారు. అవునండి. అక్కడ ఎవరు కొంచెం మంచిగా కొడుతున్నారు అనేది అడగండి. జనరల్ కాంపౌండ్ వాళ్ళకు పునాదికి అయ్యే స్టోన్ అంత క్వాలిటీ ఉండదు టెక్నికల్గా. అవునండి. కానీ మనకి ఇల్లు కాబట్టి అట్లీస్ట్ ఆ ఫేస్ అంటాం కదా, ఫేస్ ఇప్పుడు ఒక స్టోన్కి మనకు 6 ఫేస్లు ఉంటాయి కదా జనరల్గా. కరెక్ట్. సో ఇవి మనకు 6 ఫేస్లలో అట్లీస్ట్ ఒక్క ఫేస్ నీట్గా ఉండాలి. ఓకే. ఏదైతే మనం ఫ్రంట్కి ఎక్స్పోజ్ చేస్తాము, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా స్టోన్ పెడతాం, డబుల్ స్టోన్ వస్తుంది, ఇటుకల్లా కాదు ఇది. ఓకే. మామూలుగా 6 ఇంచు 9 ఇంచు అంటే ఇటుకకు అటు ఇటు 2 ఫేసులు మంచిగా ఉండాలి కనీసం. బట్ ఇది ఏంటంటే మనకు ఒక సైడ్ మళ్ళీ రాయేస్తుంది కాబట్టి ఒక్క ఫేస్ మంచిగా ఉన్న డైమెన్షన్స్ తోటి ఉన్న మీకు కన్వీనియంట్ ఉంటుంది అన్నట్టు కొనుక్కోవడానికి. తర్వాత 2 బిగ్ 2 స్మాల్ లేకపోతే ఆడ్ షేప్స్ పలగొట్టేటప్పుడు వాళ్ళు వేసేస్తారు మొత్తం. ఓకే. అది కాకుండా చూసుకోండి, యూనిఫామ్ గా ఉండాలి. మినిమం వాళ్ళ కన్స్ట్రక్షన్ వల్ల కూడా ఐడియా ఉంటుంది. మీరు ఫస్ట్ ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ లేబర్ ని వాళ్ళని మీరు యాక్సెస్ చేస్తారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ స్టోన్ పనికి వస్తాను మాట్లాడగాలి, లేకపోతే వాళ్ళకి డబుల్ పని అవుతుంది. అవునండి. వాళ్ళకి క్షానం సుత్తే ఇవన్నీ తీసుకొని మళ్ళీ కొట్టుకుంటూ కూర్చోవాలి. ఓకే. అది ఒక డబల్ పని అన్నట్టు. అందుకని మళ్ళీ ఛార్జ్ కూడా ఎక్కువ చేస్తారు. ఓకే. అదే మీరు ఏం చేయొచ్చు అంటే క్వారీ ఇలా కొట్టే వాళ్ళకి కొన్ని పైసలు ఎక్కిస్తాం కానీ కొంచెం నీట్గా కొట్టిండి అని అక్కడనే చెప్పాలి. సో దట్ అక్కడ రఫ్ స్టోన్ వేరే దానికి యూజ్ అవుతుంది వాళ్ళకు. వాళ్ళు పక్కన వేసుకుంటారు, మనకు మంచి స్టోన్ పంపుతారు. అప్పుడు ఏమైతుందంటే మన ఇంటి ముందట కూడా రాళ్ళ కుప్ప కాదు. అన్నెసరీ ఏమైతుందంటే ఈ మిగిలిపోయిన స్టోన్ అంత పెద్ద కుప్ప, దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఒక కుప్పలకి పెట్టుకుంటే పాము ఇలాగా దూరుతుంది. ఇవన్నీ మనకు అన్నెసరీ అన్నట్టు. సో అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా పునాది కొన్ని వాడతాం, కానీ అది ముందే మనం పునాది కడతాము, ముందే బేస్మెంట్ అది వేస్తాం కదా, బెద్దడ అంటాం మనం. కింద ప్లింత్ ఏరియాలో బెద్దడ వేస్తాం కదా, దాని తర్వాత బేస్మెంట్ కడతాం. సో తర్వాత మిగిలింది ఏం చేస్తాం, మనకు వేస్టేజ్ అంతా తర్వాత మిగిలిన వేస్ట్ అవుతుంది కదా టెక్నికల్. సో ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. తర్వాత అక్కడ నుంచి లోకల్గా మీరు ట్రాన్స్పోర్ట్ తెచ్చుకున్నప్పుడు అది ఎట్లయినా మీకు ఓపెన్ ప్లేస్ ఏదో ఉంటుంది అనుకుంటా చుట్టుపక్కల. అవునండి. సో అక్కడ వేసుకొని జనరల్గా ఇప్పుడు మీకు ఆల్రెడీ రాయి లాంటిది ప్రదేశం ఉంటేనేమో కొంచెం ఈజీ అవుతుంది కన్స్ట్రక్షన్. నేను చెప్పిన టెక్నిక్ తోటి. అవునండి. నేను చెప్పిన టెక్నిక్ ఏంటంటే మనం అందులో కొంచెం హోల్స్ కొట్టి రాడ్ వేసి ఆ ప్లింత్ ఏరియాలో మనం కట్టేసుకుంటే పునాది అవసరం లేదని చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్. అవునండి. రెండోది ఏ ఇల్లు అయినా కొంచెం ఎత్తు ప్రాంతం ఉండాలి, పూర్తిగా గుంతల పడ్డట్టు ఉండదు. ముందే ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి, మీకు తెలుసు. మీరు హైదరాబాద్ సరౌండింగ్లో కడతామన్నారు కాబట్టి కొంచెం వర్షం పడ్డా కానీ పెద్ద ఫ్లడ్ కూర్చుంటుంది. ఈ టెక్నికల్గా లేనిపోయింది ఇది హెడేక్. రెండోది రోడ్లు పెంచుకుంటూ పోతారు, రాత్రి రోడ్లు వేస్తారు, ఆ రోడ్ హైట్ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ ఉన్న నీళ్ళకి వస్తాయి. సో అట్లా చాలా మంది ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం ఇంకోటి శాంక్టిటీ, అందుకే టెంపుల్స్ ఏవైనా కానీ కొన్ని మెట్లు ఇచ్చే ఉంటాయి గుర్తుపెట్టుకోండి. గుడి మెట్లు అని ఉత్తర రాలేదు, మనం ఇంటికి మెట్లు లేకుండా డైరెక్ట్ ఉన్నాం. సో మెట్లు అనేది మనకు తప్పదు, కావాలంటే మీరు 14 ఇంచు మినిమం ఉండాలి పెడుతూ అని ఒక మెట్టు. ఎందుకంటే ఒక మంచి చెప్పులు వేసుకున్నాక కొంచెం పెద్ద కాలు ఉన్న 12 ఇంచులు ఉంటుంది కాలు. చాలా మంది 9 ఇంచులు 10 ఇంచులు ఇట్లే పెడతారు. సగం కాలు బయట ఉంటే కాలు చేరే అవకాశం ఉంది కదా. సో అట్లా మనం మెట్లు ఇవి కూడా వేసుకున్నప్పుడు అది చూసుకోవాలి, మనకున్న ప్లేస్లో ఆ మెట్లు కూడా సరిపోతాయి అనేది.
ఎందుకంటే పూర్తి రోడ్లకు కూడా పెట్టలేం కదా, అవునండి. గేట్ దాటి బయట పెట్టలేము. సో అది కూడా చూసుకొని హైట్ అనేది మీరు కనీసం ఒక 4 ఫీట్లు 5 ఫీట్లు ఎక్కువని పెట్టుకోండి, రోడ్ కంటే ఓకే. తక్కువ అవుతుంది. ఓకే అండి. ఆ మాత్రం పెట్టుకుంటేనే మీకు కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది, ఓకే. కొంచెం పొల్యూషన్కి దూరం ఉంటారు, ఆ స్వచ్ఛత పెరుగుతుంది. మీకు కూడా ఒక ఇంట్లోకి వెళ్తుంటే దానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు వెళ్ళాలి. ఓకే. అందుకే ముఖద్వారం అని అంటాం కదా, ఏంటిదైనా ఫసాడ్ అని అంటాము. ఇది చాలా ముఖ్యం. ఓకే. అయిన చూడబుద్ధి కాలేదు, ఆహ్వానించినట్టు ఉండాలి. అవునండి. ఒక గుడికి గోపురము ఇట్లా ఏదైతే ఉంటాయో మనకు, ఇప్పుడు దేహమేర దేవాలయం అని అంటాం. మరి ఇల్లేంటి? ఇల్లు 100% దేవాలయమే టెక్నికల్గా. ఈ తుచ్చ శరీరాన్ని మనం దేవాలయం అని అన్నప్పుడు మరి అట్లా మనం నివసించడానికి మనకు ఒక అవకాశం ఇచ్చిన ఒక ప్లేసు, అది ఎక్స్టెండెడ్ బాడీ కదా మనకు, మన శరీరానికి ఇంకో శరీరం లాంటిది. సో దానికి కూడా ఒక విలువ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎస్పెషల్గా ఎంట్రన్స్ కానీ ఇవన్నీ ఉంటే 4 చెట్లు పెట్టుకునేటట్టు అవకాశము, మన గేటు కాంపౌండ్ బయట పెట్టుకునేటట్టు, ఇంట్లో కూడా మెట్లు ఎక్కే లోపల కూడా కొన్ని 4 చెట్లు కనబడాలి, పచ్చదనం ఉండాలి. ఇదేది లేకుండా డైరెక్ట్ బండలు ఇస్తారు, ఇవాళ రేపు వెళ్ళకి వచ్చింది 10 కుక్క వచ్చింది అని చెప్పి. సో అట్లా కాదు, వాళ్ళకి వెళ్ళేటట్టు అట్లా అనిపించాలి మనకు. ఓకే. సో వెళ్ళినప్పుడు మీరు, ఎందుకంటే ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు మీ ఆలోచన ఏంటంటే బేసికల్గా మీరు ఒకటి ప్రేయర్ కట్టాలని అనుకుంటారు. ఎందుకంటే మీరు ఇస్కాన్లో ఆల్రెడీ ఉన్నారు, మీకు భక్తి అనేది ముఖ్యము. మీకోసమే కాదు, మీరు నలుగురు కోసము నా ప్లేస్ యూజ్ కావాలని అనుకుంటారు. ఇది చాలా గొప్ప విషయం. ఆ నలుగురు కూడా అడిగి రావాలి, ఆ నలుగురు కూడా భక్తి మార్గం సైడ్ రావాలి, ఆ స్పిరిచువల్ అనేది పెంపొందించాలి. హరే రామ హరే కృష్ణ మిషన్లో మీకు ఇస్కాన్లో ఏదైతే ఉన్నదో కృష్ణ కాన్షియస్నెస్ అనేది, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్షియస్నెస్. సో నేను అర్త్ కాన్షియస్నెస్ గురించి చెప్తుంటా, బట్ కృష్ణ కాన్షియస్నెస్లో కూడా చిన్నప్పుడే కృష్ణుడు మట్టి తిన్నప్పుడు అలా అమ్మ నోట్ల మొత్తం బ్రహ్మాండాన్ని చూసింది కదా. అంటే కృష్ణ పర్వేట్స్ ద హోల్ అన్నారు, ద హోల్ యూనివర్స్ కూడా ఈ పర్వేట్స్ అనే దానికి అది ఒకటి చిన్న ఉదాహరణ. సో అలాంటప్పుడు డెఫినెట్గా రాళ్లతోటి కట్టిన ఇల్లు 100% మీకు ఆ దేవాలయం లుక్ ఇస్తుంది. మీరు పాత గుళ్ళు చూడండి, అవన్నీ కూడా రాళ్లతోటి కట్టినాయి, అలా విలువ ఉన్నది. ఇయర్ రేపు గర్భగుళ్ళు కడితే నాకు ఒక బాత్రూమ్ ఎట్లుంటుందో గర్భగుడి అట్లనే అనిపిస్తుంది. నన్ను క్షమించాలి ఒకరు తప్పు చెప్పుంటే, ఎందుకంటే బాత్రూంలో వాడే టైల్సే కొబ్బరి నీళ్ళు తిట్లుతాయి, దాని కడుగుడు మనకు ఇసి ఉండాలి అని అదే టైల్స్ వేస్తారు. అది చిన్నగా బాత్రూమ్ సైజే కడతారు, అంటే టెక్నికల్గా చెప్తున్నాను. సో కట్టినప్పుడు అది ఎట్లుంటుంది చెప్పండి, చూడబోతే అవుతుందా? ఒరిజినల్ ఎప్పుడు ఇట్లా లేవు, రాళ్ళతోటి ఒరిజినల్గా అది ఒక ప్రకృతిలో ఎస్పెషల్లీ ఒక నరసింహ స్వామి ఒక గుహలో ఉన్నాడు, అది కదా పద్ధతి, అంటే నేచురల్గా ఉన్నది. సో అలాంటి సెట్టింగ్ని తీసి మనము జీవించేలాంటి సెట్టింగ్లలో దేవుని కూర్చోబెడుతున్నాం, అది కరెక్ట్ కాదు. సో మీరు రాయితోటి కట్టినప్పుడు డెఫినెట్గా ఒక స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటాం కదా, అందులోకి ఎంటర్ కాగానే ఆ వ్యక్తికి ఏషియన్ పెయింట్స్ రంగులు వేసి దీపాలు పెట్టి షాండిలియర్లు కలర్లు వేసి ఎక్కువ లైట్లు అవసరం లేదు, 2 దీపాలు పెట్టినా చాలు. అది వెళ్తున్నా మీరు ఎన్ని గంటలలో కూర్చోబోతుంది కానీ ఈ ఫోకస్ లైట్ వేసి జిగిల్ లైట్లు ఉంటాయి కదా, అతిగా అంటాం మనం. ఈ అతి అనేది కరెక్ట్ కాదు దేవుని దగ్గర. దేవుడికి కొంచెం వెళ్తుర్లో కూడా కాన్షియస్నెస్, ఆ డెప్త్ అనేది రావాలి. మొత్తం దేవుడు కనబడితే దేవుడి నాట్ ఎన్ ఎక్స్పోజర్ టెక్నికల్గా, దేవుడి మిస్టరీ. ఎంత డీప్కి వెళ్ళినా కానీ యూ నెవర్ అండర్స్టాండ్. అలాంటి దేవుడిని పట్టుకొచ్చి మొత్తం ఎక్స్పోజ్ చేసి పాపము. సో ఐ థింక్ అవన్నీ కూడా మనం కొంచెం తగ్గించాలి. జనరల్గా ఇలా మనము మీకు వాల్స్ అన్నాం కదా, థిక్నెస్ మీరు కనీసము ఒక 20 ఇంచులన పెట్టుకుంటే అది మన కింది లెవెల్లో, మీరు మీద 2 రూమ్లు ఉండడానికి అని అన్నారు కాబట్టి. సో ఫస్ట్ది కొంచెం పొడుగులో పెట్టేసుకొని అందులో ఒక సైడ్ మీరు విగ్రహాలను అవన్నీ పెట్టుకొని హాల్లో ఓపెన్గా పెట్టుకుంటే మీకు అది బాగుంటుంది. అయితే వాల్ థిక్నెస్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇంచులు చేసిన పిల్లర్ లేని ఇల్లు కదా ఇది, సో పెంచండి థిక్నెస్, ఎందుకంటే మీకు కూల్నెస్ ఉంటుంది. మీకు ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది, చలికాలం వెచ్చగా ఉంటుంది,
అన్ని కాలాలలో కూడా మీకు అదొకటి అందులోకి వెళ్ళంగానే ఫస్ట్ మన బాడీ కూడా అది ఏమనిపించాలో కండిషనింగ్కి రావాలి. ఏది మినిమం ఏది డిస్టర్బెన్స్ లేకుండా, బయట శబ్దాలు రాకుండా, తర్వాత ఈ టెంపరేచర్ వేరియేషన్స్, తేమ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవన్నిటికి కూడా మనకు ఒక యాంబియన్స్ క్రియేట్ కావాలి. సో 100% ఇలా మీరు అరౌండ్ 20 ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ అంటున్నా కింది లెవెల్. సో అప్పుడు మీకు ఒక నేను ఈ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ లివబిలిటీ అని అంటాం కదా, పెరుగుతుంది. పెరిగినాక దీంట్లో మనము అంటే ఇంకా మీరు ఫ్లోరింగ్ అది ఏదైనా వేసుకోండి మీకు నచ్చినవి. జనరల్గా తాండూరు బండలు లాంటివి కొంచెం రఫ్ స్టోనే వేసుకోండి. అది ముందు వచ్చే జాగాలో ఎక్కువ నున్నగా పెట్టి మనకి ఇవ్వాలి ఏంటంటే ఊడ్సుడు కడుగుడు హల్కగా ఉండాలని చెప్పి అది స్మూత్గా చేస్తాం. కాల్జారే పద్ధతి ఎక్కువ ఉన్నది. అది కాల్జారి కింద పడి అది పెద్ద లొల్లి. సో ఇవాళ రేపు అది ఎక్కువ అవుతుంది, గుళ్ళల్లో కూడా పడిపోతుంది. మీరు చూసుంటారు, ఎందుకంటే గుళ్ళల్లో నీళ్లు రకరకాల మనం శుద్ధి కోసం క్లీన్ చేస్తాము, అది ఇంకా ఈజీగా ఉండాలని ఎక్కువ స్మూత్ అవుతుంది. ఇంకొకటి 10 మంది వచ్చిన జాగా ఇంకెక్కువ స్మూత్ అవుతుంది నడిచి అది ఇంకా డేంజర్. సో బయట ఉరుకులాడిని ఇంట్లో మెల్లవ్వాలని ఉల్టా పదం వచ్చింది ఇప్పుడు. ఉరుకులాట అంటే ఏంటంటే బయటనన్నా కనీసం మంచి కాజారకుండా ఉంటాడు, కానీ ఇళ్ళ కోసం మాత్రం 100% బాత్రూంలో ఇంకెక్కువ పర్సెంట్ జారుతారు, ఇంట్లో కూడా జారే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. సో ఇలాంటివి కూడా కావద్దు కదా, అందుకే నేను మెట్ల కాడికి మీకు చెప్పుకుంటూ వస్తున్నా. అది కానీ ఒకటి, మీరు ఇంటికి బయట కంపల్సరీ ఒక వరండా ఇవ్వాలి. వరండా లాంటిది ఇచ్చి ఆ అరుగు లాంటిది క్రియేట్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు లోపల కూర్చోవడం కాదు. ఈ ఆ బయట రాగానే ఎవరైనా సరే చెప్పులు ఇప్పి ఆడ కూర్చొనికే డైరెక్ట్ అవకాశం ఇవ్వాలి. అలాగేదో ప్లాస్టిక్ చైర్లు గుంజుకొచ్చేసుడు కాదు. అదే అరుగులాగా వాడుకుంటారు. ఇప్పుడు నేను కదా ఒక 4 ఫీట్ల అట్లా మీరు ఇస్తే ఆ మెట్లు ఎక్కుతుంటే ఇటు 2 ఇచ్చారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ అండ్ రైట్. సో అది మనం కూర్చోడానికి క్రియేట్ చేయాలి. అక్కడ మీరు ఏదైనా ఎమర్జెన్సీ అయినా సామాన్ తెచ్చినాడ పెట్టుకొని ఫీల్ అవుతుంది. ప్రసాదాలు వంచిన, తీర్థం వంచిన బయట అలా ఫ్రీగా ఉంటుంది. మీరు లోపల అన్ని చేస్తే ఎట్లుంటుంది. కొంతమంది బయటకి నుంచి వచ్చి కూడా ఇలా మొక్కి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అట్లా దాని కింద కొంచెం జాగా మీరు ఇష్లాగా ఇచ్చేస్తే చెప్పులు గిప్పులు పెట్టుకొని కూడా క్రియేట్ చేయొచ్చు దాని కింద. సో దట్ మీకు దాని విడిగా స్పేస్ అవసరం ఉండదు. మళ్ళీ దానికి అడిషనల్ స్పేస్ ఏడొస్తుంది. అట్లనే చెట్లు కొన్ని. సో ఇక్కడ అంత గ్రీనరీ ఉండాలి, తీగలానే పెట్టాలి కనీసం, గుర్తు పెట్టుకోండి. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ బిగినింగ్ లోనే కూట్లు ఉండాలి కంపల్సరీ. రాళ్ళతో చేసిన కూట్లు, అలా దీపాలు నిరంతరంగా పెట్టండి, అఖండ దీపాలు. సో మీ ఇంటికి ఎవరైనా అటు ఇటు తిరుగుతున్నా పోతున్నా ఆ దీపం చూసి దీపాన్ని ముట్టుకోవాలి. దీపం అంటే లక్ష్మి, అంతకంటే ఎక్కువ శక్తి. అది లేనిది మనిషి లేడు. టెక్నికల్గా అన్ని జీవాలు ఉండగలుగుతాయి మంట లేనిది. మనిషి అనే జీవి మాత్రం మంట లేనిది అసలు వేస్ట్. నిజంగా కూడా మనం క్రూర మృగాలను కాపాడుకొని వాటి నుంచి మనం బతికినామంటే ఈ మంట అనేది దాంతో కదా, అంటే ట్రెడిషనల్గా తరతరాల నుంచి. కాబట్టి 2 అఖండ దీపాలను ఏముందో గ్లాస్ అది పెట్టేసి దీపాలు పెట్టి నూనె వచ్చి పెడితే మీకు 24 hours వెలుగుతుంటుంది. సో అందులో మీకు మసి వచ్చి ఏదో అయిపోయిందని ఉండదు, ఎందుకంటే రాళ్ళనే గూడి చేస్తారు కాబట్టి. ఎందుకంటే 20 ఇంచులు కదా, మీరు హ్యాపీగా గూళ్ళు మంచిగా చేసుకోవచ్చు. ఏడ కావాలంటే అది చేసుకోవచ్చు. సో లోపల కూడా షెల్ఫ్లు కావాలంటే అన్నెసరీ షెల్ఫ్లు బయటికి పెడతాం సన్న గోడలు పెట్టి. మీరు గోడల్ని నిషేస్ చేయొచ్చు, గోడల్ని డోర్లు పెట్టేది కొన్ని సిస్టమ్ చేయొచ్చు, లాక్ వేసుకుంటాడు కూడా క్రియేట్ చేయొచ్చు. అక్కడక్కడ పెద్దే కాదు, చిన్న సైజు. సో డోరు ఇవన్నీ మీరు మామూలుగా ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడుకోండి. చెదలు రాని ఒకరి చెదలు వచ్చే ఏరియా ఉంటే అది రానివి. ఎందుకంటే ఇవాళ మనం ప్యూర్ ట్రెడిషనల్ అని ఉండదు. ఎందుకంటే 100% వెనకట్టుపోయినా పని నడవదు, మనం ముందడుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న మెటీరియల్స్లలో కూడా తక్కువ ఎకలాజికల్ ఇంపాక్ట్ ఉన్న మెటీరియల్స్ వాడాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉన్నాయి వాడాలి, ఎక్కువ లైఫ్ ఉన్నాయి వాడాలి. మళ్ళీ కాస్ట్ కూడా మీరు తెలుసుకోవాలి. రెండోది మీకు వీలైతే సెకండ్ హ్యాండ్ ఏమైనా దొరికితే కూడా తెచ్చి వాడుకోండి అది. బట్ డెఫినెట్గా ఫ్రంట్ డోర్ మాత్రం ఒక థీమాటిక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ కాన్షియస్నెస్ కదా, సో కృష్ణుడు బొమ్మ వచ్చేటట్టే ఒకటి మీరు దానికి ఒకటి చెక్కిచ్చి, ఇప్పుడు నేను మన ఇంటికి నెమలి పెట్టుకున్నా, అలాంటి ఒక టెంప్లెట్ లాంటిది నీట్గా చెక్కించి మీరు మామూలుగా బోర్డులు ఉంటాయి కదా, ఇయర్ రేపు డోర్లు దొరుకుతాయి, ఏ డోర్ కైనా దాని మీద ఓవర్లే చేయొచ్చు. చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్లనే అటు ఇటు 2 నెమలి బొమ్మలు పెట్టుకోండి.
అంటే డోర్కి లెఫ్ట్ రైట్. ఓకే. తర్వాత ఒక సైడ్ మీరు విండో ఒకటి పెట్టుకోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్కి, ఇది మినిమం పెట్టుకున్నాక మీరు లోపలికి మెట్లు ఇవ్వకండి మీదికి పోయేది, ఎందుకంటే మీ లీవబుల్ స్పేస్ కదా, మీ పర్సనల్ స్పేస్. సో ఈ ఇంటికి ఏం చేయండి అంటే పెట్టేటప్పుడే, గోడ పెట్టేటప్పుడే కడీలను దొరుకుతాయి మనకు, ఒక 6 ఫీట్ల కడీలు అలాంటివి తెచ్చేసి గోడల్ని చొప్పిస్తే మీకు మెట్లు అవుతాయి మీది కొనికి. మీకు విడిగా మెట్లు కట్టే అవసరం లేదు, టెక్నికల్గా గోడలకే చొప్పించాలి, మిగిలింది మెట్ అవుతుంది. మీరు జీవనేస్లో చూసారు కదా, పాత బావులన్నీ ఇదే టెక్నాలజీ. సో ఆ మెట్లు మీరు డైరెక్ట్ మీదికి పెట్టుకోండి. మెట్టు ఏది కూడా 6 ఇంచుల కంటే ఎక్కువ హైట్ ఉండదు, మనం ఎక్కేటప్పుడు ఎత్తుగా ఉండదు. 6 ఇంచులు 7 ఇంచులే పెట్టాలి, ఏది ఒక మెట్టుకి ఇంకో మెట్టుకి. అప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి కష్టం అవుతుంది లేకపోతే. సో మీరు ఈ లెంత్ వైజ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ మీద పొడవులో, సో అప్పుడు ఈ మెట్లు ఇచ్చి మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ ఇవ్వాలి. ఈ లైన్ డైరెక్ట్ ఇట్లా ఎక్కేటట్టు ఇవ్వద్దు, ఎందుకంటే కింద పడ్డాయినా కానీ డేంజర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక లెవెల్ వచ్చి మళ్ళీ ఏంటంటో ఏదో ఆగి మళ్ళీ మీదకి ఎక్కేటట్టు ఇస్తే బాగుంటుంది టెక్నికల్గా. అది దానికి చిన్న రైలింగ్ ఏదైనా తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్నాక మీదకి వెళ్ళాక 2 రూమ్లు ఇచ్చుకోండి మీరు అక్కడ. సో వీలైతే వెనక సైడ్ లేదా కార్నర్ లేదో కార్నర్లో మీరు టాయిలెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్ట్ కార్నర్ అవి ఉంటాయి కదా అట్లా కార్నర్స్ అని. సో ఆ కార్నర్లలో మీరు అవి ఇచ్చేసుకుంటే కనబడకుండా దిక్కుంటాయి. అయితే ఈ కింద హాల్లో కూడా మీరు దేవుణ్ణి పెడతామన్నారు కదా, పూర్తిగా ఎడ్జికి పెట్టకండి, ఎందుకంటే మళ్ళీ దేవుని మీద టాయిలెట్ రావద్దు కదా. వెనక సైడ్ మీరు టాయిలెట్ ఇస్తే దేవుడు నెత్తి మీద టాయిలెట్ రావద్దు, కాబట్టి కొంచెం నిశ్చేయండి. మీరు ఎక్కడైతే పెడతారనుకోరు దానికోటి ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కింద హాల్లో కూడా ఒక చిన్న రూమ్ లాగా ఇంకా క్రియేట్ కావాలి, మీకు ప్రైవసీ ఉండడానికి, ఏదైనా సామాన్లు పెట్టుకున్నా అవి ఉండడానికి. అర్థమైంది? కొంచెం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది 4 ఇంతలు అనుకోండి లెంత్, సో అట్లీస్ట్ ఒక ఇంత వదిలో లేదా 1/3 జాగాను వెనక వదిలో ఇక్కడ పెట్టుకోండి. సో మీద మీ టాయిలెట్ లైన్ ఇచ్చిన ఆ స్పేస్ ఇచ్చుకోండి, అప్పుడు టెక్నికల్గా మీరు దీనికి ఎఫెక్ట్ అయితే లేదు. అర్థమైంది? సో మీద 2 రూమ్లు అన్నారు కాబట్టి 2 రూమ్లు ఇచ్చేసి ఒక సైడ్కి వాకబుల్ ఇచ్చి ఫ్రంట్ సైడ్ మళ్ళీ మీకు బాల్కనీ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఉండాలి. సో మీద రూఫ్ ఏమో మామూలుగా ఇలాంటిది మీరు ఏదైనా రేట్లు వేసుకున్నా సరే లో కాస్ట్ కానీ ఈ షేప్లో మీద దానికి ఫాల్ సీలింగ్ ఏదో ఒకటి పెట్టుకున్నా మీకు టెంపరేచర్ అది బాగానే ఉంటుంది. సో రేకులు చీప్ అయితే కాబట్టి ఫాల్ సీలింగ్ కూడా ఖర్చు ఎక్కువ ఉండదు టెక్నికల్గా. సో అలాంటిది ఇచ్చేసి వేడి తట్టుకుంటారు, చూడడానికి కూడా ఇల్లు బాగుంటుంది. మళ్ళీ మీరు స్లాబ్ వేసి దాన్ని మళ్ళీ చెత్త అని చేసుకుంటూ పోవడం కంటే ఇలాంటిది ఇవ్వడము ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, అంటే టెక్నికల్గా. సో అలాంటిది ఇచ్చేస్తే లుక్ కూడా మీకు ఫ్రంట్కి అని చూస్తే కింద ఏదైతే మీద బాల్కనీ వస్తుందో ఆ బాల్కనీ కింద మనం కూర్చునే ఒక అరగైంది. అర్థమైంది కదా? మళ్ళీ మీద అది బాల్కనీ అంటే మీరు నిరంతరం యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటాడో కూర్చొని వాళ్ళ ఆరోగ్యానికి అట్లా మంచిగా ఉంటుంది. కావాలంటే కొంచెం హాఫ్ స్క్రీన్ వేసుకోండి ప్రైవసీ కావాలంటే, అక్కడిని ఎవరైనా చూడవద్దు కనబడద్దు డస్ట్ రావద్దు అని అంటే హాఫ్ స్క్రీన్ ఓపెన్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. దాన్ని తీగలు వేసుకోవచ్చు, హాఫ్ స్క్రీన్ కూడా వెజిటేటివ్ తీగలు వేసేసుకుంటే చాలా బాగుంటుంది మీకు. సో అట్లా మీరు మీద 2 రూమ్లు చేసుకోవచ్చు, కింద ఒక హాల్ చేసుకోవచ్చు. మేబీ నాకు తెలిసి ఒక 10 లక్షలు 12 లక్షలు ఒకటి అవుతుంది ఇప్పుడున్న ఖర్చులలో అయితే ఇలాంటి ఇచ్చేసి. ఎందుకంటే నేను కట్టిన ఓన్లీ 2 రూమ్లు, కింద ఒక రూమ్ మీద ఒక రూమ్, ప్లస్ పునాది అవన్నీ లేవు కదా నాకు. మీకేమో కొన్ని అడిషనాలిటీస్ కూడా ఉంటాయి. సో అన్నీ కలుపుకున్నా కానీ అరౌండ్ ఇంత కాస్ట్లా. అయితే మీరు ఫస్ట్ ఫ్లోర్లో హెవీ సామాన్లు పెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్ పండుకోవడం కింద వండుకునే అలవాటు ఉంది అనుకుందాం, కింద కూర్చొని అలవాటు ఉంది అనుకుందాం, ఎక్కువ ఫర్నిచర్ అలవాటు లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు వీ బోర్డ్ లాంటిది వేసుకోవచ్చు. వీ బోర్డ్ లైట్ మెటీరియల్ మీకు హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ కూడా బాగానే ఉంటుంది. సో స్లాబ్ అనేది వేస్తే మళ్ళీ బరువు కూడా పడుతుంది మొత్తం స్ట్రక్చర్ మీద. సో వీ బోర్డ్ అనేది సిమెంట్ బోర్డ్, అది 18 mm అట్లా ఉంటుంది. సో దానికి ఓన్లీ పైపులు వేసేసి దాని మీద వేసేయచ్చు.
ఓకే. సో మీరు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఆ ఫ్లోర్ అది క్రియేట్ చేసుకోవచ్చు దాంతో. ఈవెన్ అదే మెటీరియల్ తోటి మీరు టాయిలెట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా పార్టీషన్స్, ఇంటర్నల్ పార్టీషన్. ఇంటర్నల్ గోడలు అవసరం లేదు. ఇంటర్నల్ అంటే మీ బోర్డు తోటి 2 రూమ్లు అన్నారు కదా, 2 రూమ్లకి ఇది ఒక బోర్డు అడ్డం పెట్టచ్చు. ఓకే. మీ వల్లే కదా ఉండేది, మనకైతే కాదు కదా. సో అలాంటి బోర్డులు పెడితే కూడా మీకు స్పేస్ ఎక్కువ వస్తుంది. మీరు ఎన్నో కాంప్రమైజ్ అయ్యారు గోడలు కట్టడానికి, అవునండి. థిక్నెస్ పెరిగింది కాబట్టి మధ్యన కూడా పెద్ద గోడలు కడితే మీ స్పేస్ తగ్గుతుంది కదా. అందుకని మీ బోర్డు లాంటి మెటీరియల్స్ వాడేసుకుంటే మీకు మంచి స్పేస్ క్రియేట్ అవుతుంది. అఫ్కోర్స్ విండోస్ అవన్నీ కూడా క్రాస్ వెంటిలేషన్ ఇచ్చుకోవడము, డోర్ ఎక్కడ ఇవన్నీ బేసిక్స్ అది మనకు. సో అవన్నీ ఇచ్చేసుకుంటే ఒక నైస్ అంబియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. రాగానే మనం చూసినా కానీ అదొక స్పెషల్గా అనిపిస్తుంది ఇల్లు. ఓకే. అట్లా పోతుంటేనే అనిపిస్తుంది అరే ఇల్లు అని చెప్పి. ఏడా కూడా మీరు సున్నాలు వేసే అవసరం లేదు, రాళ్ళతో కడితే ప్లాస్టింగ్ చేసేది అవసరం లేదు. మామూలు సిమెంట్ ఇసుకతోటే మీరు 2 రాళ్ళ మధ్యన కడతారు. ఎంతకంటే సింపుల్ ఏముంటుంది, అంతే కదా. వేస్టేజ్ ఏం లేదు కదా ఇక్కడ. ఓన్లీ కింద టైల్స్ ఏదో వేసుకుంటారు కదా, బండలు వేసి ఒక స్కర్ట్ ఇవ్వండి. స్కర్ట్ అంటే చిన్న ఒక 6 ఇంచులు ఏదో ఒకటి బార్డర్ లాగా మీరు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది. సో ఇట్లా చేసుకోవచ్చు. ఐ థింక్ ఇవన్నీ కూడా పాసిబిలిటీస్. ఇలా పెద్ద మనము ఇమాజినేషన్ ఒకటి కావాలి మనకు. 2 చిన్న చిన్న నిషెస్ ఉంటాయి కదా ఏదైనా మనం అలా గోడలలో కట్టేటి కొన్ని ఫెసిలిటీస్ ఇలా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. సో అవి మనము అక్కడ పని చేసే వాళ్ళతో చెప్పించి కొన్ని యాడ్ ఆన్ చేయించుకోవచ్చు. అది అంతకంటే ఇక ఇలా ఎంతకంటే సింపుల్ వర్డ్ ఇంకేముండదు. అంటే నా ఊహకు తగ్గ చెప్పమంటే అది మీతో మాట్లాడుతుంటే అనిపించింది. సో ఇలాంటిది అయితే మీకు సూటబుల్ అవుతుందని నేను అనుకున్నాను. సో అందుకని నా వ్యూస్ చెప్తున్నాను. అది మీకు కావాలంటే అలాంటి ఒకటి గీసి కూడా నేను ఇస్తాను మీకు స్కెచ్. మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినాను కాదు, నేనేంటంటే ఏదో ప్రాక్టికల్గా నాకున్న ఊహతో నేను చెప్తున్నా. కానీ మీకు ఇంకోటి ఉంటుంది డైమెన్షన్. సో అది 100% మీరు చెప్పాలి, అందులో ఇన్కార్పొరేట్ చేయాలి. అప్పుడే అది కంప్లీట్ అవుతుంది. ఒకరి కళలో మనం జీవించడం కాదు, మీ కళలో కూడా మీరు జీవించవచ్చు. కావాలంటే మన కళని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకో మోడల్ వస్తాం. కానీ కంప్లీట్గా మనము ఏదో ఆర్టిస్ట్ చేసి ఇచ్చిండు ఆయన చెప్పిండు అని అట్లా ఉండదు. అట్లా నేను కూడా సాధారణ వ్యక్తిని మీలాగా. కానీ ఒక ఊహ ఉంటుంది కదా, ఒక స్పేస్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఏం వాల్యూస్ ఉండాలి. అట్లే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి మీద పడ్డ నీళ్ళని కూడా ఒక చిన్న పైపును సగం కట్ చేస్తే ఒకటి అవుతుంది నల, అవన్నీ ఒక సంపులకు పోయండి. సో మీ నీళ్ళు మీరు ఆదా చేసుకున్నట్టు అవుతుంది, లేదా చెట్లకి ఇచ్చినట్టు అవుతుంది. సో ఇట్లా చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అది చెట్లు మాత్రం మ్యాక్సిమం పనికొచ్చే పెట్టండి. కొన్ని పూలు మీకు అవసరం ఉంటే కాబట్టి పూలు కొని పెట్టుకోండి. కానీ తులసి చెట్లు అన్ని రకాల తులసి పెట్టండి. ఎవరు వచ్చినా అదే మీరు ప్రసాదం అనండి డైరెక్ట్. సో అట్లనే మీకు వంటశాల కావాలి. సో మోస్ట్లీ కిందనే ఇది కట్టిందని కొంచెం వెనక గ్యాప్ వదులుతారు కదా కాంపౌండ్కి మనకు మధ్య. నేను కానీ ఒకటి బేసిక్ కిచెన్ చేయండి. వీలైతే కట్టెలతో కూడా వండుకునేటట్టు ఒక స్పేస్ క్రియేట్ చేయండి. ఒకవేళ పక్కన వాళ్ళకి అభ్యంతరం లేకపోతే, అక్కడ ఎవరు లేరు ఖాళీ ఉందని అనుకుంటే మీకు ఆ టేస్ట్ వేరే ఉంటుంది, వాల్యూస్ వేరే ఉంటాయి. మీరు ఎక్కువ మంది వచ్చినప్పుడు వంటలు చేయాలి కదా పరిస్థితి. సో దాని వెనుకనే అది చేసుకుంటా ట్రై చేయండి. అప్పుడు అది కూడా మీకు యాడ్ ఆన్ అవుతుంది. సో నల్లలు అవన్నీ కూడా గోడకి వేయండి. ఇప్పుడు ఫ్రంట్లో ఒక సైడ్ కాళ్ళు చెప్పులకి కాళ్ళు కడుక్కోవాలి కదా, ఒక జారట్లాగా చేయండి. సో అక్కడ కాళ్ళు కడుక్కొని మళ్ళీ లోపలికి పోయేటట్టు. సో అట్లనే ఒక వాష్ బేసిన్, కింద ఒక టాయిలెట్ వెనక సైడ్ బేసిక్. సో అవి ఇచ్చేస్తే ఐ థింక్ ఎవరైనా వచ్చినా కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఒక స్పేస్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. అట్లా ఇది చేయొచ్చు. అది లేదంటే కౌంటర్స్ కూడా మీకు కావాలంటే బయట సైడ్ ఓపెనింగ్ పెట్టి ఒకటి కౌంటర్ బుక్స్ అవి మీరు ఇస్తారు కదా. సో ఒక కౌంటర్ ఓపెన్ కౌంటర్ చేయండి, పెద్దగా ఎలాబరేట్ కాదు. కాంపౌండ్లో ఒక నిష్ క్రియేట్ చేసి సో దాని ద్వారా తులసి చెట్లు ఇచ్చేటట్టు చేయండి. చిన్న చిన్న చెట్లు అయినా సరే, ఈవెన్ మన పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ కప్స్లో పెట్టినా సరే చిన్న తులసి ఇవ్వండి. అదే మహాప్రసాదం. ప్రసాదమైంది ఇట్లా చేసుకొని ఇట్లా పోతూనే ఉంటారు, వాళ్ళకి ఏముండదు. ఏదైనా చెట్టు ఇస్తే 10 రోజుల్లో ఒక
సంవత్సరం 2-3 ఏళ్ళు అది పర్మనెంట్గా గుర్తుంటుంది. అవునండి. అవునా కదా, అది అసలే విలువైంది అయితే. కరెక్ట్. సో అలాంటివి మీరు చాలా ప్రమోట్ చేయొచ్చు. అవును. సో ఇట్లా ఐ థింక్ ఒక మంచి అంబియన్స్ 2 పిట్టలు వచ్చేటట్టు మ్మ్. పావురాలు వద్దులేండి, అది ఎందుకంటే ఎక్కువ మనకు క్లీన్లీనెస్ ఎక్కువ ప్రాబ్లం అయితే మామూలు ఊర పిచ్చుకలు వచ్చేటట్టు ఓకే. మీరు నిషెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. గోడల్ని చిన్న రంధ్రాలు చేసి పెడితే ఊర పిచ్చుకలు వస్తాయి. మిస్ చేశారంటే సార్? నిష్ అంటే ఏం లేదు, చిన్న హోల్ లాగా చేసి దానికి పట్టి అంత చిన్న గూడు లాగా చిన్న చేసి అనుకుందాం, పిట్టలే వస్తాయి. అవునండి. పెద్ద చేస్తే పావురాలు వస్తాయి. ఓకే. నేచురల్ కదా. అవునండి. సో చిన్న ఈ రంధ్రాలు మీరు ఆడ పెట్టిరు అనుకోండి, అవే పోతే ఇంత గడ్డి పెట్టుకుంటే ఉంటాయి. సైడ్లకి ఎక్కడైతే మీకు డిస్టర్బెన్స్ ఉండదో. కానీ మీకు పొద్దున్నే లేవగానే ఆహ్లాదం అంటాం కదా, అవునండి. ఆ శబ్దాలు అవన్నీ చిర్పింగ్, అదే అలారం. అవును. నేచురల్ అలారం అంటే నేచర్ కాల్ అంటే అది, అంటే నేచురల్గా మనం లేపడం అనేది. కరెక్ట్. సో అట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీకు జాగా ఎక్కువ ఉంటే ఒక ఆవుకు ఇవన్నీ కూడా చిన్న షెడ్ వేసుకోవడం అని చేసుకోవచ్చు, లేదా బయట కూడా మీరు పెట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు కాలనీలో. ఎందుకంటే చాలా మంది భక్తులు ఉన్నప్పుడు అది ఇష్యూనే కాదు. ఓకే. మామూలు కార్ పార్కింగ్లో పెడతారు కదా, గోని పెట్టుకోండి, పోయిందేమున్నది. ఉత్తర కార్లు బండ్లు అన్నీ పెడతారు కదా, అవునండి. అట్లా పెట్టే వాళ్ళు గోని పెడితే ఇంత పెండ కోసం వాళ్ళే వస్తారు, అవునండి. అట్లనే దాన్ని మోకిపోతారు, దానికి ఇంత గడ్డేస్తారు. అవును. సో ఒక మంచి అంబియన్స్ క్రియేట్ అవుతుంది. అవును. అంటే ఓవరాల్గా ఈ కృష్ణ కాన్షియస్నెస్ అన్నా కదా. సో థీమ్స్ అంటే నేను ఎట్లయితే నెమ్మది అనే థీమ్ వాడినో, మీరు కూడా అక్కడక్కడ థీమ్స్ వచ్చేటట్టు చూసుకోవచ్చు. ఓకే సార్. ఏదైనా వస్తువులు వాడినా, కలర్స్ వాడినా, ఇప్పుడు పికాక్ బ్లూ అని అంటాం. అవును సార్. సో అలాంటి బ్లూ మీరు అక్కడక్కడ వాడితే గ్రేకి అది మంచి కాంబినేషన్, అందుకే వాడినాయి. ఓకే. చాలా డీసెంట్ కూడా ఉంటుంది, అట్లా మీరు వాడచ్చు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు వాల్స్ అవి చేస్తున్నాం కదా సార్, ఇప్పుడైతే ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే మనం కొద్దిగా వాల్ పేపర్స్ అవి కూడా దొరుకుతున్నాయి, అది ఫీజిబుల్ కాదు కదండి? వాల్ పేపర్లు ఇవన్నీ కూడా ఏదైనా కానీ చాలా టెంపరీ. ఓకే. మీకు అంబియన్స్ ఉండదు. ఇయర్ కంటైనర్ ఇంట్లో వచ్చినాయి, ఇవన్నీ ఇట్లా బైసన్ బోర్డ్ అని ఏవే వచ్చినాయి కదా, అది మీకు అంబియన్స్కి ఓకే. నిజంగా ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకప్పుడు పెద్ద గుడులు కట్టలేదు, ఇప్పుడు కడుతున్నారు పెద్ద సిమెంట్ స్టీల్ వచ్చినాక. అది ఎంత పెద్ద గుడి కట్టినా గర్భగుడి మాత్రం చిన్నగా ఉంది. అవునండి. మరి దేవునికి ఒక పెద్ద హాల్ కట్టియచ్చు కదా, లేదు టెక్నికల్గా. ఓకే. ఏంటంటే దేవుడు కూడా అతిగా పోలే ఎప్పుడు. ఓకే. అది మిగతా జాగా ఎందుకుంది అంటే గుడి చుట్టూ ఉన్నది, ఆ భక్తులు వచ్చినందుకు సత్రాలు అవన్నీ కావాలి కాబట్టి మనం కారిడార్స్ అని క్రియేట్ చేస్తాం. ఓకే. బట్ దేవుడు ఉండే స్పేస్ తక్కువనే ఉంది. అవునండి. అవునా కదా, టెక్నికల్గా. సో అట్లా మనం ఆలోచన చేయాలి. అయితే తన చిన్న ప్లేస్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఇట్లా సాలిడ్గా కట్టి, సాలిడ్ అంటే ఏంటంటే ప్రతి గుడి కూడా 30 ఏళ్ళ కోసం కట్టారు, ఇల్లు కట్టినట్టు. ప్రతి గుడి కూడా 1000 ఏళ్ళు ఉంటుంది అన్నట్టు కడతారు. అందుకే రాళ్ళు చూడండి ఎంత పెద్ద వాడేది. మనం వాడే రాళ్ళు ఎట్లున్నాయి ఇవాళ రేపు గుళ్ళ కడితే. ఒక భూకంపం వస్తే అన్ని కూలుతాయి, ఒక 10-15 ఏళ్ళకి అన్ని క్రాక్స్ వస్తాయి, ఏ భక్తుడి మీద ఏం పడుతుందో తెలియదు. అవునా కదా. సో ఐ థింక్ సమ్వేర్ మనము ఒరిజినల్ కాన్షియస్నెస్ వి లాస్ట్. అది కొత్త కొత్తవి వచ్చేసినాయి, ఎలాబొరేట్ అంటాం కదా. సో చూపెట్టుకోనికి అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ షో ఆఫ్ అనే దాంట్లో వీఆర్ లూజింగ్ సమ్ వాల్యూస్. ఇది ఐ థింక్ టెంపుల్ అనే ఒక కాన్షియస్నెస్లో మినిమలిస్ట్ ఉంటుంది. దేవుడు కూడా ఎప్పుడు నాకు ఇన్ని వజ్రాలు వైడూర్యాలు నాకు నగలు కావాలని అన్నాడు. అవునా కదా. అసలు దేవుని మీద అన్నీ ఉంటే దేవునికి టెన్షన్, ఏ దేవుళ్ళు వచ్చి ముందే పడతారని అన్నారు కదా, కామన్ అది. సో వాళ్ళు కూడా మినిమలిస్ట్గానే ఉంటారు, ఏ విగ్రహమైనా నార్మల్గానే ఉంటుంది. మనం దాన్ని డెకరేషన్ చేసి రిచ్నెస్ చేస్తాం. రిచ్నెస్ చేసేట్లా అది వెళ్ళి లుక్ వైజ్ బాగుంటుందేమో కానీ, బట్ ఐ థింక్ అది టూ మచ్ అనేది కూడా పాయింట్. ఇది రిక్వైర్డ్ అని ఒకటి ఉంటుంది కదా, అతి అనేది. సో అది ఒకసారి ఆలోచన చేయాలి. So thank you so much for your informative message, sir. So we look forward to you, and we will, as soon as we get the opportunity, we'll try to implement it, sir. Thank you for your